నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. స్థానిక తల్లాడ మండల కేంద్రంలో ఐకేపీ తల్లాడ వారి ఆధ్వర్యంలో దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తల్లాడ మండల ఎండిఓ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంను ఎండిఓ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఎండిఓ గారితో పాటు మరికొంతమంది ఉన్నత అధికారులు మరియు రైతులకు కూడా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అనంతరం ఎండిఓ రిబన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎండిఓ పాటు స్థానిక మండల ఏవో కూడా మాట్లాడుతూ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోకండి అంటూ సూచనలు ఇచ్చారు. అలాగే అధికారులు కూడా ధాన్యంలో ధ్యాన శాతాన్ని సరిగా పరిశీలించి ఎవరికి ఎలాంటి అన్యాయం గాని ఇబ్బంది గాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మద్దతు ధర పొందుటకు రైతులు కొన్ని రకాల పత్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రంలో అందజేయాలని తెలిపారు. ఆ పత్రాలు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్, భూమి వివరాలు, రైతు యొక్క ఫోన్ నెంబర్ పాటు అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఓ, పంచాయతీ సెక్రటరీ, ఏపీఓ, ఏపీఎంసీసీ, విఓఏ తదితర అధికారులతో పాటు రైతులు కూడా పాల్గొన్నారు. ఇది 46 వచ్చిందండి. 46 వచ్చింది. 46 అంటే తేమ తగ్గితే సరిపోతుంది. తేమ తగ్గితే 41 వచ్చిందండి. అది ఆ వెయిట్ 41 వచ్చింది. పెద్దరాయి తెచ్చిన పెద్దరాయి చూడండి, కాటకి ఎదురుగా ఉంది చూడండి. ఇంకా తీసి మేడం బాగా నచ్చింది. రాజ్య పాలకులు వాళ్ళే. సెక్రటరీ గారు కొట్టలేదని పక్కనట్లేదు. ఏపీఎం గారు కొట్టాక ఇటు కొట్టండి, మీరు బస్తాకి ఎదురు కొట్టండి. బస్తాకారే కొట్టాలి వాళ్ళు. కృష్ణ ఇక్కడ పెట్టుకో, రాయి ఇక్కడ పెట్టుకో కృష్ణ. ఇది 40 కేజీలు, 41 100 గ్రాములు వేస్తారండి. ఇది మన కేజీ ఏమో దాని కింద వేస్తారు. ఇది మన సంచి కింద 200 తీశారు.
ఒక కేజీ ఒడ్లు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మాత్రం దాదాపు 60 కేజీలు సుమారు మన 13,000 ఎకరాల్లోనే 13,000 ఎకరాలు ముందు మనం మొత్తం 13,000 ఎకరాల వరకు లాభం. కాబట్టి మీరు జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు. ఇప్పుడు గతంలో కూడా మనం కాబట్టి మన ఏరియాలో ఎవరైతే కూపన్లు జారీ చేస్తారో వాళ్ళకి మాత్రమే బస్తాలు. వాళ్ళు అది కూడా ఒక డ్యూటీ. బస్తాలు ఇచ్చి డ్యూటీ ఎక్కడ ఉండాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా ఏం చేస్తారంటే ఉంటారు కదా, ఒకళ్ళు బస్తాలు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. సో రిజిస్టర్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ మెయింటైన్ చేసి రైతు ఫోన్ నెంబర్ ఇచ్చుకుని వాళ్ళని ఫాలో అవుతారు. ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు ఏదో బిజీ ఉంటారు, బయటికి పోయిన తర్వాత వాళ్ళు రికవరీ కింద మీకు పెడితే కనుక మళ్ళీ అది చాలా కష్టం అవుతుంది. చూసుకుంటే మనకు ఇంకోటి ఏంటంటే ఐకేపీ ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరున్నారు ఇక్కడ లేదమ్మా, సెంటర్ ఇన్ఛార్జ్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏదైనా రైతులు తీసుకొచ్చినప్పుడు అది ముందు